హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి సీతక్క. ఎప్పటినుంచో ఎదురు చూసిన ఆసరా చేయుత పెన్షన్ రూ. 4,000 అలాగే రూ. 6,000 విడుదల చేయడానికైతే జియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనమైతే మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు ఈ డబ్బులు అనేది మనకి ఏ నెల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది, పాత బకాయిలు ఇస్తారా ఎవరైనా చాలామంది మనకైతే అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తా. మీరైతే ఈ వీడియోని మాత్రం చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన రూ. 4,000 దాంతోపాటు వికలాంగులకి రూ. 6,000 అనేది మీరైతే తెలుసుకోవచ్చు. ఎప్పుడు మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. మొత్తంగా చూసుకుంటే ఈసారి మనకైతే సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది. ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మనకైతే ఫాలో అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడే అందిన తాజా వార్త ఏందంటే, ఎవరైతే ఆసరా చేయుత పెన్షన్ పథకం కోసం ఎదురైతే చూస్తున్నారో వీళ్ళందరి కోసం శుభవార్త చెప్పేసింది సీతక్క. ఏదైతే రూ. 4,000 అలాగే రూ. 6,000 ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు విడుదల చేయలేదని చాలా వరకు అయితే వ్యతిరేకంగా మాట్లాడారు కదా. వాళ్ళందరి కోసం మంచిగా శుభవార్త చెప్పేసింది. ఈ డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే జీవోలు ఉన్నాయో అవి కూడా అయితే రిలీజ్ చేసింది సీతక్క. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వీరందరూ దీనికి అర్హులైతే చెప్పుకోవచ్చు. ఆసరా చేయుత పెన్షన్ పథకం కింద. ఈ పథకం వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 2,70,000 మంది సభ్యులైతే ఉన్నారు. వీళ్ళందరి కోసం ఈసారి డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. దాదాపుగా ఒంటరి మహిళలు, వికలాంగులు అలాగే వృద్ధులకి, వికలాంగులకి రూ. 6,016, వృద్ధులకి, ఒంటరి మహిళలకి రూ. 4,016 మనకైతే దసరా సందర్భంగా వచ్చేసి డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఏదైతే దసరా పండుగ వస్తుందో దానికి సంబంధించిన ముందే మనకైతే ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్క సభ్యులకైతే ఖాతాలో అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. కొంచెం మీరైతే మన పండుగ వరకు అయితే వెయిట్ అయితే చేయండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, గత నెల డబ్బులు ఏమైనా ఇస్తారా ఏందంటే అడుగుతున్నారు కదా. గత నెల డబ్బులు కాదు, ఇప్పటి నుంచి ఈ మంత్ ఏదైతే ఉందో సెప్టెంబర్ ఈ మంత్ నుంచి మాత్రమే ఈ డబ్బులు విడుదలైతే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా గురించి మనకైతే అప్డేట్ అయితే లేదు. అప్డేట్ రాగానే మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను. ఓకేనా? వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.